హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే తొలి ఏకాదశి పండుగ రోజున వీడియో అండి. ఈ రోజంతా కూడా మేము చేసుకున్న పూజా విధానం అనేది ఎలా జరిగింది, ఇంకా మేము చేసిన వంటలేంటి, ఇంకా ఈ డే అంతా ఎలా గడిచిపోయింది అనేదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. తొలి ఏకాదశి పండుగ వీడియో ఏంటి ఇప్పుడు పెడుతున్నావేంటి సీత అనేసి అనుకుంటున్నారా? నాకు కూడా కొంచెం ఏదోలా ఉందండి. బాధగానే ఉంది. అంటే పండగ అయిపోయి 10 రోజులు అయిపోతుంది కదా! వీడియో లేట్‌గానే పెడుతున్నాను. ఎందుకంటే తీసుకున్న పాత వీడియోలు ఎక్కువగా ఉన్నాయండి. వాటన్నిటిని వరుసగా పోస్ట్ చేసుకుంటా వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకంతే. నేను రోజు విడిచి రోజు వీడియోస్ పెడతాను కదండీ! ఇంక అందుకని ఏంటంటే తీసుకున్న వీడియోస్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ప్రతిరోజు వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం, చాలా వీడియోస్ ఉన్నాయి కదా అనేసి అనుకుంటున్నాను గానండి, అస్సలు కుదరట్లేదండి. ఏ పండగైనా కానీ, అది చిన్నదైనా, పెద్దదైనా, ఏ పండగకైనా గడపలకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టుకుని, ఇంకా మనం ముగ్గు పెడతాం కదా పిండితోటి. అలా పిండి ముగ్గు పెట్టుకుంటేనే మనకి ఆ పండగ అన్న వాతావరణం అయితే కనిపిస్తది. ఇంక నేను ప్రతి పండగకి కూడా ఇలానే చేస్తాను. ముందుగా గడపలకన్నిట్లికి, అన్నిట్లికి అంటే మెయిన్ డోర్స్ ఉంటాయి కదండీ! మెయిన్ డోర్ ఒకటి, పూజా రూమ్ ఒకటి, ఇంకా మెయిన్‌గా బయట నుంచి మనం లోపలికి అడుగుపెట్టే గుమ్మాలుంటాయి కదా! వాటికి మాత్రం పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ఇంకా అలా చేసేసిన తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశికండి కుడుములు కానీ, ఇంకా బెల్లం తానికలు గానీ పెడతారు కదా నైవేద్యంగా. ఈరోజు నేనైతే బెల్లం తానికలు చేశాను. కాకపోతే ఏంటంటే వీడియోలో అయితే షేర్ చేయలేదండి. కరెక్ట్ క్వాంటిటీలో ఎలా చేయాలి అనేదంతా కూడా నేను నేర్చుకున్న తర్వాతే మీకు చూపిద్దాము అనేసి నేను క్వాంటిటీ ఏమీ చూపించలేదు. అంటే నేను బెల్లం తానికలు తాలికలండి. బెల్లం తాలికలు నేనెప్పుడు చేయలేదండి. అమ్మమ్మే చేస్తది ప్రతి పండక్కి కూడాను. అమ్మమ్మ ఏంటంటే ఏదో ఉజ్జాయింపున చేసేస్తది కానీ కరెక్ట్ క్వాంటిటీ చెప్పాలంటే చెప్పదు. ఇంక ఈసారి నేనేమనుకున్నానంటే కరెక్ట్ క్వాంటిటీలో ఒకసారి నేను నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు కూడా షేర్ చేద్దాము అనేసి ప్రసాదాన్నయితే ముందుగానే చేసేసాను గానీ రెసిపీనయితే చూపించలేదు. అసలు నేనెందుకు వీడియో తీయలేదా అనిపించిందండి. అంత రుచిగా వచ్చాయి బెల్లం తానికలైతే. నేను కూడా అస్సలు అనుకోలేదు. అయ్యో! వీడియో తీసేసుకోవాల్సింది బాగా వచ్చాయి కదా అనేసి అనిపించింది ఆ తర్వాత. ఈరోజు ప్రసాదంగా బెల్లం తాలికలు ఒకటే చేశాను. ఇంక చేసుకొని నేను కూడా రెడీ అయ్యి ఇప్పుడు పూజనైతే మొదలుపెట్టాను. ప్రతి పండక్కి కూడా ముందు తాతయ్యే ఉండి పూజ చేస్తారు కదా! ఇంక ఈసారి ఏంటంటే మాకు లేట్ అయిపోయింది. ఇంక అందుకని ముందుగా తాతయ్య దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ అంతా తాతయ్య చేసేసుకున్నారు. ఇంక పిల్లలతో మాకైతే అవ్వలేదండి. ఇంక ఇప్పుడు అమ్మమ్మ, నేను ఇద్దరం కలిసి పిల్లలతో మేమైతే కొంచెం లేట్‌గానే చేసుకుంటున్నాము. పండగలప్పుడు మాత్రం దీపారాధన ఆవు నెయ్యితోనే చేస్తాము. మాకు పొలంలో ఆవుంది కదండీ! స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే పండగలప్పుడు మాత్రం దీపారాధన చేస్తాము. మిగతా రోజుల్లో ప్రతిరోజు తాతయ్య పూజ చేసుకుంటారు కాబట్టి కొబ్బరి నూనెనే వేసుకుంటాం కానీ, ఈ పండగలప్పుడు మాత్రం ఆవు నెయ్యితోనే పూజను చేసుకుంటాము. మా పూజా విధానం అనేది ఎలా ఉంటదంటేనండి, మా తాతయ్యని బట్టే మేము కూడా అలా ఫాలో అయిపోతాము. ఎలా అంటే ముందుగా తాతయ్య అయితే ప్రాణాయామం చేస్తారు. ఆ తర్వాతేమో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో భవ అనే గీతాన్ని 3 సార్లు జపిస్తాము. ఆ తర్వాతేమో శుక్లాం వరదరం విష్ణుం అనే గీతం ఉంటుంది గదా! ఆ గీతాన్ని కూడా 3 సార్లు జపించిన తర్వాత అప్పుడు ఓం నమో నారాయణాయ అనే ఈ నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపిస్తాము. అంటే తాతయ్య చేసే పూజా విధానం ఇలానే ఉంటది కాబట్టి మేము కూడా ఇలానే ఫాలో అయిపోతాము. ఇంకా నారాయణ మంత్రంతో పాటు ఇదివరకైతే తాతయ్య విష్ణు సహస్రనామాల్ని కూడా ఇంకా అన్నిటిని చూడకుండా నోటెడ్ అనమాట. ఇంక చూడకుండా చదువుకుంటా వెళ్ళిపోయేవారు. ఇప్పుడేంటంటే ఇంకా విష్ణు సహస్రనామాలు చదవట్లేదు. నారాయణ మంత్రం వరకే చదువుతున్నారు. తాతయ్య చేసినట్టుగానే ఇక మేము కూడా అలానే చేసేసుకుంటాము. అసల తొలి ఏకాదశి పండగ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన 4 విషయాలైతే చెప్తానండి. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి శేషపాన్పై నిద్రపోతారంటండి. ఇప్పుడు మొదలుకొని మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలలు కూడా ఈ రోజు నుండి ఈ 4 నెలలు కూడా విష్ణుమూర్తి శేషపాన్పై నిద్రపోతారు కాబట్టి
ఎక్కువగా కీర్తనలు పాడడం, భజనలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. నాకు కూడా పూజల గురించి ఎక్కువగా ఏం తెలీదు కానండి, తెలిసిన కొన్ని విషయాలను మాత్రం నాకులాగానే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ ఈళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయాలనైతే మీలో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! అనేసి కొన్ని విషయాలైతే చెప్పాను. ఇంకా ఇలా చూసారు కదండీ! ఈరోజు మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈసారి ఏదైనా పండగొచ్చినప్పుడు మేము పూజ చేసుకునేటప్పుడు రియల్ వాయిస్ అలానే ఉంచేద్దాము. మేము చేసుకునే విధానం ఎలా ఉంటదో మీకు కూడా తెలుస్తది కదా! అనేసి అనుకుంటున్నానండి. మీరేమనుకుంటారో నాతో కూడా చెప్పండి. పూజ చేయడం అయిపోయిన వెంటనే నేనిక్కడ రామకోటిని రాస్తున్నానండి. ఈ రామకోటిని రాయడం మొదలుపెట్టి కూడా చాలా రోజులైపోయిందండి. మధ్య మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే తాతయ్య ఏమన్నారంటే రామకోటిని రాసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే రాయాలి. నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు గానీ, ఇంకా నీట్‌గా లేనప్పుడు గానీ రాయకూడదనేసి చెప్పారు. ఇంక నేనేంటంటే ఈ యూట్యూబ్ మొదలెట్టిన తర్వాత అసలు టైము ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందంటే నాకే తెలియట్లేదండి. ఈ మధ్యనేమో జీడి మామిడి గింజలకి ఏరడానికి పొలం వెళ్ళేవాళ్ళం కదా! ఆ తర్వాత ఊరు నుంచి రావడం, ఇంక బోర్ పని ఇలా అయితే లేట్ అయిపోయిందనమాట. ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళెవరైనా రామకోటిని రాసేటప్పుడు ఇలా కొంచెం గ్యాప్ వచ్చినా పర్లేదో ఏంటి అనే విషయాన్నయితే నాకు కూడా చెప్పండి. ఇంకా అయిపోతుందనుకోండి, లాస్ట్‌కొచ్చేసింది. తెలుసుకోవాలనేసి ఉంది నాకు. ఇంకా ఆ తర్వాత రామకోటిని కొన్ని పేజీలయితే రాసేసిన తర్వాత ఇప్పుడు నాకెంతో ఇష్టమైన బెల్లం తాలికలయితే తింటున్నాను. ఎంత ఇష్టమంటే బెల్లం తాలికలంటే నాకు అసలు మామూలుగా కాదండి ఎంత ఇష్టమో. ఇక బెల్లాన్ని బట్టే రుచొస్తదనేసి నాకు ఈరోజు అర్థమైందండి. ఈరోజు నేను బెల్లం తానికలు చేసిన బెల్లం కూడా పంచదార వేయని బెల్లం అంట. కలర్ కూడా బ్లాక్ కలర్‌లో వచ్చింది చూసారు కదండీ! బెల్లాన్ని బట్టే టేస్ట్ కూడా వస్తది. చాలా వచ్చాయి. తర్వాత ఎప్పుడన్నా వీడియోలో నేనెలా చేస్తానో మీతో షేర్ చేస్తాను. ఇంకా తర్వాత వెంటనే నేను ఇక్కడ పప్పును, తెలగపిండి ఆకు వండుతున్నానండి ఈరోజు. పండగలంటే ఇంక పప్పుచారు ఇవే గదా! ఇంక ఇదిగోండి తెలగపిండి ఆకుని ముందు రోజే తీసుకొచ్చారు తాతయ్య. ఇంకా వాటిని కోసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. నేనెప్పుడు పప్పు వండినా కానీ లేచిన వెంటనే పప్పు ముందుగా కడిగేసి నానబెట్టేస్తాను. ఈరోజు కూడా ఉదయం లేచిన వెంటనే పప్పుని శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. ఇంకిప్పుడైతే భోజనం టైం అయిపోతుంది. పప్పు బాగా నానింది. శుభ్రంగా కడిగేసిన పప్పులోనే పచ్చిమిరపకాయలు, ఇంకా పసుపు, ఇంకా తెలగపిండాకు ఇవన్నీ కూడా వేసేసి విజిల్ వేయించేశాను. విజిల్ వచ్చేసిన తర్వాత రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసాను. పైన తాలింపును కూడా వేసేసాను. ఇంక ఇందులో నేను పప్పు గుత్తి పెట్టి తిప్పట్లేదండి పప్పుని. ఆకుకూర వేసి వండినప్పుడు కొన్ని పప్పులైతే ఇది ఇలా ఉంటేనే బావుంటాయి కదండీ! పప్పులు కనబడుతూ, మధ్య మధ్యలో ఆకుకూర కనబడుతూ ఇలా ఉంటేనే బావుంటది. పప్పులో నేను చింతపండుకి బదులుగా నిమ్మరసాన్ని ఏత్తన్నానండి. నిమ్మకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి అంటే గనక నేను చింతపండు మానేసి నిమ్మరసాన్నే వేస్తాను. అది పప్పైనా అవనివ్వండి, పప్పు చారైనా అవనివ్వండి. పప్పు చారులో కూడానండి మనం పప్పుచారు ఎలా కాస్తామో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చింతపండు రసం వేయకుండా లాస్ట్‌లో నిమ్మరసాన్ని పిండి చూడండి చాలా బావుంటది. నిమ్మరసం చాలా మంచిది కదండీ! నిమ్మకాయలున్నాయి అంటే చింతపండుని మానేసి నిమ్మకాయలనే యాడ్ చేసుకోండి. పండగ రోజునే ఎక్కువ బద్ధకంగా ఉంటదండి నాకైతేని. ఆ రోజు కొంచెం పెందల కాడనే నిద్రలేస్తాము, తలస్నానం చేస్తాము. ఇంకొంచెం పని కూడా ఉంటది. అందులోనూ మనకేమో చీరలు కట్టుకోవడం అస్సలు అలవాటుండదు. పండగొచ్చిందంటే చీర కట్టుకుంటాం కాబట్టి ఏంటో తెలీదు గానీ ఇంకే పని చెయ్యాలనిపించదు, ఎక్కడికి తిరగాలనిపించదు. నాకు ఇంకా కాసేపు భోజనం చేసిన తర్వాత పడుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి కజ్జికాయలు వండుదాము అనేసి ఇప్పుడు నేను కొబ్బరికాయలనైతే తురుముతున్నాను. ఈరోజు 4 కొబ్బరికాయలండి మీడియం సైజులో ఉన్న 4 కొబ్బరికాయలని ఇలా అయితే తురిమేస్తున్నాను. తొలి ఏకాదశి పండుగొచ్చింది అంటే అందరింట్లోనూ కజ్జికాయలు వండుకుంటారు కదండీ! పండగకి ముందు వండేసుకుంటారు, పండగ తర్వాత వండుకుంటారు. ఈరోజు మేము మాత్రం పండగ రోజునే మొదలుపెట్టాము. ఇంతకీ మీరు కూడా మీ ఇంట్లో కజ్జికాయలు వండేసుకున్నారా? ఇంక ఈరోజు మేమైతే వండుకుంటున్నాము. ఆ ప్రాసెస్ మేము చేసే కజ్జికాయలు ఎలా ఉంటాయి అనేది ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తానండి. మీడియం సైజులో ఉన్న 4 కొబ్బరికాయలని తురిమేసి నేనేమో పక్కన పెట్టేసాను కొబ్బరికూరని. ఇంకా అమ్మమ్మేమో ఇక్కడ పొయ్యి కూడా అంటించేసింది. కజ్జికాయలు లోపల పెట్టడానికి ముందుగా పూర్ణాన్ని తయారు చేసేసుకుంటున్నాము. దళసరిగా ఉన్న మూకుడు పెట్టేసుకుని అసలు ఆయిల్ ఏమీ వేయకుండా ముందుగా వేరుశెనగ గుళ్ళని వేయించి పక్కకు తీసేసాము. ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత ఏమో పుట్నాల పప్పు, ఈ మూడిటిని కూడా వేయించి పక్కకు తీసేసుకోవాలి. ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టేసుకుని అదే కప్పుతో వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, పుట్నాల పప్పు అన్నీ కూడా సమాన క్వాంటిటీలో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయినా ఏం పర్లేదు. కొంతమందికి కొబ్బరి ఎక్కువగా ఉండేలా ఇష్టపడతారు కదా! అలాంటి వాళ్ళైతే ఇవన్నీ తగ్గించుకోవచ్చు.
ఇంకా అన్నీ ఉంటే బాగుంటాయి అనుకున్న వాళ్ళు అన్నీ ఒక్కొక్క కప్పునైతే వేసేసుకోవచ్చు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా ఏం పర్లేదు. ఇంకా ఇక్కడ ఒక గ్లాసు ఉప్మా నూకను కూడా వేయించి పక్కకు తీసేసుకున్నాము. ఇవన్నీ అసలు ఆయిల్ ఏమీ వేయకుండా వేయించి పక్కకు తీసేసుకుని చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసి ఈ కొబ్బరిని మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి. కొబ్బరిని వేయించేటప్పుడు మాత్రం అటు ఇటు వెళ్ళి మాడబెట్టకుండా దగ్గరే ఉండి మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే వెంటనే ఉప్మా రవ్వ, ఇంకా 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ ఏమో బెల్లం తురుము అన్నిటినీ కొబ్బరి తురుము వేడిగా ఉన్నప్పుడే వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి, పంచదార అయినా ఇంకా బెల్లమైనా వేడికి కరుగుతుంది కదా. ఇంకా అందుకని బెల్లం, పంచదార, ఉప్మా నూక మూడింటిని ఇలా వేసేసి అమ్మమ్మ వెంటనే కలిపేస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, పుట్నాల పప్పు అవన్నీ కూడా మిక్సీ పట్టాలి కదా. ఈ లోపల ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు, జీడిపప్పు, ఇంకా పల్లీలు ఈ మూడింటిని కూడా పౌడర్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాము. అన్నీ కలిసేలాగా కలిపేసుకుని తీపి సరిపోయిందో లేదో ఇప్పుడు కూడా చూసుకుని సరిపోకపోతే బెల్లాన్ని కానీ పంచదారని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయల్లోకి మేమైతే పూర్ణాన్ని ఇలా రెడీ చేసుకున్నాము. ముందు రోజు పూర్ణాన్ని తయారు చేసేసుకున్నాము, ఆ తర్వాత రోజు వండుతున్నాము. కొన్ని పిండి వంటలకేమో ఆ రోజే వండేయాలి కదా, లేదంటే పాడైపోతాయి. ఈ కజ్జికాయలకు మాత్రం ముందు రోజు పూర్ణాన్ని చేసుకోవచ్చు, ఆ తర్వాత రోజు వండుకోవచ్చు, ఏమవుదు. మనకి వీలైందంటే అదే రోజు వండేసుకోవచ్చు. హడావిడిగా ఒకటే రోజు ఎందుకులే నిదానంగా ఆ తర్వాత రోజు కూడా వండుకుందాము అనేసి మేమైతే ముందు రోజు పూర్ణాన్ని చేసేసుకుని ఆ తర్వాత రోజు వండుతున్నాము. ఇక్కడ మేము 1/2 కేజీ మైదా పిండిని తీసుకుని పిండిలో వేడిగా కాచిన నూనెని వేసి కొంచెం సాల్ట్ని కూడా వేసి పిండిని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకున్నాము. వేడి నూనెని వేసి అలా కలిపితే పిండి అండి అప్పడం అది పైన మనం తినేటప్పుడు కజ్జికాయని చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇంకా అలా అయితే కలిపేసుకున్నాము. ఆ తర్వాత ముందు రోజు రెడీ చేసుకున్న పూర్ణాన్ని కూడా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇక వెంటనే అమ్మమ్మేమో ఇలా అప్పడాలు చేసి ఇచ్చేస్తుంది, నేనేమో పూర్ణం పెట్టేసి గజ్జికాయలు నొక్కి నూనెలో వేయించేస్తాను. ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 మనుషులకైతే ఫుల్గా పని ఉంటుందండి, ఒకళ్ళమైతే చేయలేము. ఇంక ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత అప్పడాన్ని కజ్జికాయల బల్ల మీద వేసేసుకుని ఒక గరిటె కొలతగా పెట్టేసుకుంటే సేమ్ అదే క్వాంటిటీలో వేసామంటే అన్నిట్లోనూ సమానంగా పూర్ణం అనేది వెళ్తుంది. తడి క్లాత్తో ఇలా అప్పడాన్ని కూడా తుడిచేసుకుని గట్టిగా నొక్కాము అంటే కజ్జికాయ రెడీ అయిపోతుంది. వీడియో చూస్తున్న పెద్దవాళ్ళందరికీ బాగా తెలుసు అనుకోండి, చిన్నపిల్లల లాంటి వాళ్ళు కూడా అర్థమవుతుంది ఇక్కడ నేను చూపించే ప్రాసెస్. పూర్ణం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారంటండి, మా అమ్మమ్మ అంటుంది. కానీ ఇలా చేసామంటే చాలా బాగుంటుంది మరి. ఇంకా తర్వాత నేనేమో ఇక్కడ పొయ్యి మీద నూనె వేడైంది కదా, ఒక్కోటి డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇలా ఇద్దరం కలిసి చేస్తేనే కానీ ఇలాంటి వంటలు అవ్వండి. ఇంకా అమ్మమ్మ చేయడం చూపించాను కానీ మా ఇద్దరి పని ఇలా ఉంటుంది. అమ్మమ్మ ఏమో అలా అప్పడం చేసి ఇచ్చేస్తుంటే నేను ఎప్పటికప్పుడు అలా పూర్ణాన్ని పెట్టేసి నొక్కి డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఈ పిండి వంట ఎవరైనా చేసేయచ్చండి, కానీ ఒక్క విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకూడదు. మనం ఎప్పటికప్పుడు అప్పడాలు చేస్తూ వెంటనే అలా కజ్జికాయని నొక్కేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేయాలి. అలా కాదు అనేసి నొక్కి ఒక 10-15 అయిన తర్వాత అప్పుడు వేద్దాంలే అనుకుంటే అవి ఏంటంటే తడ ఆరిపోయి నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఇలా చేసి వేసుకుంటేనే సేఫ్టీగా ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇలా మా వంట అయితే జరుగుతూ ఉంది కదా. మరీ ఎక్కువ ఏం చేయలేదు, 1/2 కేజీ పిండితో చేసాం కదా. మేము 4 కొబ్బరికాయలతో పూర్ణాన్ని రెడీ చేసాం కదండి. 1/2 కేజీ పిండి కరెక్ట్గా సరిపోయింది అక్కడికక్కడ. అప్పడాలు చేసే పిండి మిగలలేదు, లోపల పెట్టే పూర్ణం కూడా మిగలలేదు, 2 అక్కడికక్కడ సరిపోయాయి. ఇంకా తర్వాత అన్నీ కూడా నేను ఒక స్టీల్ డబ్బాలోకి సర్దేసుకున్నాను. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.